థర్డ్ బీకామ్ విద్యార్థులారా, మనం లాస్ట్ క్లాస్లో మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దీన్నే విత్త సేవల మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. ముందు మార్కెటింగ్ అంటే ఏమిటి, ప్రోడక్ట్ అంటే ఏమిటి, సర్వీస్ అంటే ఏమిటి, ప్రోడక్ట్ డెఫినేషన్, సర్వీస్ డెఫినేషన్, సర్వీస్ యొక్క లక్షణాలు, వీటిలన్నింటి గురించి మనం చర్చించాం. మీరందరూ కూడా ఈ యూట్యూబ్ క్లాసెస్ని కంపల్సరీ చూడండి. మీ వ్యూస్ని బట్టి మీరు ఎవరెవరు చూసారో తెలుస్తుంది. దాన్ని బట్టి అటెండెన్స్ పోస్ట్ చేస్తున్నాం. అక్కడ ఈ సంవత్సరానికి అటెండెన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే పరీక్షకు పంపాలని కమిషనర్ గారి ఆదేశాలు ఉన్నాయి. అంచేత మీరందరూ కూడా ఈ యూట్యూబ్ ద్వారా క్లాసెస్ని వీక్షించండి. మీకు మొత్తం సబ్జెక్ట్ అర్థం అవ్వకపోయినా కొంత అవగాహన వస్తుంది. తద్వారా మీరు చదువుకున్నప్పుడు ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం ప్రోడక్ట్ వస్తువు అంటే ఏంటో తెలుసుకున్నాం, సర్వీస్ సేవ అంటే ఏంటో తెలుసుకున్నాం, వస్తువు యొక్క లక్షణాలు, సేవ యొక్క లక్షణాలు, వీటిలన్నింటినీ కూడా తెలుసుకున్నాం. అయితే వస్తువుకి సేవకి మధ్యన ఉండేటటువంటి ప్రధానమైనటువంటి కొన్ని వ్యత్యాసాలని ఇప్పుడు చూద్దాం. వస్తువులన్నీ కూడా భౌతికమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవన్నీ నిర్ణీతమైన ధరకి కొనుగోలుదారుడి చేత కొనుగోలు చేయబడుతూ ఉంటాయి. భౌతికమైనటువంటి లక్షణాలు వస్తువు యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. సేవలు ఏంటంటే ఇతరుల కోసం అందించేటటువంటి సౌకర్యాలు, ప్రయోజనాలు లేక సదుపాయాలు. దీనికి భౌతికపరమైనటువంటి స్వభావం ఉండదు. సర్వీస్కి నిర్ణీతమైన ధర కూడా ఉండదు. వస్తువులన్నీ కూడా కంటికి కనిపించే స్వభావం కలిగి ఉంటాయి. కానీ సేవలు కంటికి కనిపించవు. సేవలు కంటికి కనిపించవు. ఇది ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా. మూడో పాయింట్, కొనుగోలుదారుడు కొంత ధరని చెల్లించి వస్తువులని కొనుగోలు చేసినప్పుడు ఆ వస్తువుల మీద ఉండే యాజమాన్యపు హక్కులు అమ్మకందారుడి దగ్గర నుంచి కొనుగోలుదారుడికి సంక్రమిస్తాయి. అంటే అది మనం కొన్నప్పుడు అది మనది అవుతుంది. మనం ఎవరి దగ్గర నుంచి అయితే కొన్నామో అది మనది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మరి ఏదైనా ఒక వస్తువు, ఇప్పుడు ఒక మోటార్ వెహికల్ ఉందనుకోండి, వేరే వాడి దగ్గర నుంచి మనం కొన్నప్పుడు వాడికి డబ్బులు ఇచ్చి మనం కొనుక్కున్నప్పుడు అది మనది అవుతుంది. దాని మీద యజమాని హక్కులు మనకుంటే అతను హక్కులు కోల్పోతాడు. సర్వీసెస్, సేవల విషయంలో అలాంటి
యాజమాన్యపు హక్కులు సంక్రమించడం అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం డాక్టర్ దగ్గరికి సర్వీస్ తీసుకున్నాం అనుకోండి, అతని దగ్గర నుంచి మనం ఏమి తీసుకురాలేము, అది మనకు కనిపించదు, ట్రాన్స్ఫర్ అవ్వదు. అతను జస్ట్ ఆ ప్రాబ్లం ఏంటిది కనుక్కుంటాడు, దానికి వచ్చిన అడ్వైస్ ఇస్తాడు, అంతే. సర్వీసెస్ మీద యాజమాన్యపు హక్కులు బదిలీ అవ్వడం అనేది సేవల విషయంలో ఉండదు. అది వస్తువుల విషయంలో అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత వస్తువుల విషయంలో విలువల్ని అంచనా వేసుకుని మనం దాన్ని కొనుక్కోవటం జరుగుతుంది. ఏంటంటే పోల్చి చూసుకొని ఈ వస్తువు బెటరా, ఆ వస్తువు బెటరా, అది బెటరా, ఇది బెటరా అనేది మనం పోల్చుకోవడానికి వీలుగా ఉంటుంది. సేవల విషయంలో అంచనా వేయటం చాలా కష్టం. ఎందుకంటే ఈ సర్వీసెస్ని అందించేవారు ఎవరి పద్ధతి వాళ్ళకు ఉంటుంది, ఎవరి విధానాన్ని వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. అంచేత దీన్ని పోల్చి చూసుకోవడానికి అవకాశం ఉండదు. పోల్చి చూసుకోవడానికి సర్వీసెస్ విషయంలో అలాంటి అవకాశం ఉండదు. వస్తువులు అయితే మనం పోల్చి చూసుకోవడానికి వీలుంటుంది. వస్తువుల విషయంలో మనం కొని మనకు అది నచ్చకపోయినట్లయితే అమ్మిన వాడికి ఆ వస్తువుల్ని మనం వాపస్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మార్పు చేసుకుని ఆ ప్రోడక్ట్ ఏదైనా నాణ్యత లోపం ఉన్నట్లయితే ఆ ప్రోడక్ట్ ఇచ్చేసి వేరే ప్రోడక్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ సేవలను ఆ విధంగా వాపస్ చేసి మార్పు చేసుకోవడానికి అవకాశం ఉండదు. మనం ఒకసారి సర్వీస్ని మనం కొన్నట్లయితే అక్కడితో అది అయిపోతుంది. దీన్ని మళ్ళీ మార్చటం, వేరే సర్వీస్ తీసుకోవటం అనేది అక్కడ ఉండదు. వస్తువులని మనం అమ్మేవాడి దగ్గర నుంచి వేరు చేయవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక అతని దగ్గర ఒక కారు ఉంది, ఆ కారు అతని సొంతం. మనం కొన్న తర్వాత ఆ కారు మన దగ్గరకు వచ్చేస్తుంది. అంటే ప్రోడక్ట్ని అమ్మకందారుడి దగ్గర నుంచి, అంటే విక్రేత దగ్గర నుంచి మనం వేరు చేయవచ్చు. కానీ సర్వీసెస్ విషయంలో ఆ సర్వీస్ని అతని దగ్గర నుంచి వేరు చేయలేం. డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆ డాక్టర్ సర్వీసెస్ ఇప్పుడు అతనే ఇవ్వాలి. అతని దగ్గర నుంచి మనం ఆ సర్వీస్ని పొందుతాం తప్ప అతని నుంచి వేరు చేయడానికి అవకాశం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సినిమాకి వెళ్ళాం, రిక్రియేషన్ చూసి రావాలి, ఆ సినిమాని మనం తెచ్చుకోవడానికి కుదరదు. అలాగే నిర్దిష్టమైనటువంటి భౌతికమైనటువంటి లక్షణాలు, ప్రత్యేకతతో అన్ని యూనిట్లు ఒకే విధంగా ఉంటాయి. అంటే మనం ఏదైనా ఒక వస్తువుని తీసుకున్నట్లయితే దాని భౌతిక లక్షణాలన్నీ ఒకే విధంగా ఉంటాయి. అయితే ఇక్కడ సేవలు అన్నీ కూడా ఒకే విధంగా ఉండడానికి అవకాశం లేదు. సేవలు వేరువేరుగా ఉంటాయి. అంచేత ఇక్కడ భౌతికపరమైనటువంటి వస్తువులకు ఉండే లక్షణాలలో ఉండే యూనిఫామిటీ అనేది సర్వీసెస్ విషయంలో అలాగా ఉండదు. తర్వాత వస్తువుల్ని మనం కొని భవిష్యత్తులో అవసరాల కోసం వాడుకోవచ్చు, నిల్వ చేసుకోవచ్చు. అయితే సేవలు మాత్రం నిర్దిష్టమైనటువంటి పరిధి ఉంటుంది. ఆ పరిధిలోనే వాటిని అంటే సకాలంలోనే వాటిని వాడుకోవాలి తప్ప సర్వీస్ని నేను నిల్వ చేస్తాను అనడానికి వీలు పడదు. సర్వీస్ ఎందుకంటే సర్వీస్కి, సేవకి భౌతికపరమైనటువంటి లక్షణాలు లేవు కాబట్టి వాటిని మనం నిల్వ చేయడానికి అవకాశం లేదు. అయితే
వస్తువులను ఉత్పత్తి చేసిన తర్వాత వాటిని వర్తకం చేయటం జరుగుతుంది. అంటే ప్రోడక్ట్ అన్నీ కూడా ప్రొడక్షన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత దాని మీద ట్రేడింగ్ జరుగుతుంది. ఆ ట్రేడింగ్ జరిగిన తర్వాత అంటే మనం కొనుక్కున్న తర్వాత మాత్రమే మనం వాటిని వినియోగించుకుంటాం. సేవల విషయంలో ఉత్పత్తి వినియోగం రెండు ఒకేసారి జరుగుతాయి. ఉత్పత్తి అయిన తర్వాత వినియోగం అనేది ఇక్కడ సర్వీసెస్ విషయంలో వర్తించదు. వీటిలన్నింటినీ కూడా ఈ 9 రకాలైనటువంటి వ్యత్యాసాలు ప్రోడక్ట్కి అంటే వస్తువుకి, అలాగే సర్వీస్ సేవకి ఇవి ఉన్నాయి. ఈ వ్యత్యాసాలను బట్టి, లక్షణాలను బట్టి సర్వీస్ అంటే ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సేవలన్నింటినీ కూడా వర్గీకరించడం వలన, అంటే వివిధ కేటగిరీలుగా వర్గీకరించడం కారణంగా ప్రత్యేకమైనటువంటి సేవలని మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ వర్గీకరణ కారణంగా సేవల మధ్య స్వారూప్యత మరియు వ్యత్యాసాలను మనం గుర్తించవచ్చు. ఇవి ఎందుకంటే వివిధ రకాలైనటువంటి మార్కెటింగ్ వ్యూహాలని ఏర్పాటు చేసుకోవడానికి, ఆ వ్యూహాలకు అనుగుణంగా వాటిని అభివృద్ధి చేసుకోవడానికి సర్వీసెస్ యొక్క క్లాసిఫికేషన్ అనేది తోడ్పడుతూ ఉంటుంది. అయితే ఈ సేవల వర్గీకరణ లేదా క్లాసిఫికేషన్ ఆఫ్ సర్వీసెస్ ఈ సేవల యొక్క వినియోగదారుని మార్కెట్లో ఉండేటటువంటి సేవలు మరియు పారిశ్రామిక మార్కెట్లో ఉండేటటువంటి సేవలు అని మనం 2 రకాలుగా వర్గీకరణ చేయవచ్చు. అంటే వినియోగదారుని మార్కెట్లో ఉండే సేవలు, రెండోది ఇండస్ట్రియల్ మార్కెట్లో ఉండేటటువంటి సేవలు. వినియోగదారుని మార్కెట్లో ఉండేటటువంటి సేవలు ఏంటంటే మొట్టమొదటిది ఆహారపు సేవలు, ఫుడ్ సర్వీసెస్. ఫుడ్ సర్వీసెస్ అంటే మనకు తెలుసు, హోటళ్ళు, రెస్టారెంట్లు మరియు క్యాటరింగ్ సర్వీసెస్. ఈ ఆహారపు రెస్టారెంట్ల దగ్గర ఇవి సాధారణంగా కస్టమర్ల నివాస స్థలాల దగ్గర వీటిని సరఫరా చేయటం జరుగుతూ ఉంటుంది. క్యాటరింగ్ ఏజెంట్లు ఏమిటంటే ఆహారాన్ని వివిధ రకాలైనటువంటి ఫంక్షన్లకి, అంటే బర్త్డే ఫంక్షన్స్, అలాగే మ్యారేజెస్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్సెస్ ఇలాంటి సందర్భాల్లో సప్లై చేస్తూ ఉంటారు. అంటే ఈ రెస్టారెంట్లు మరియు హోటళ్ళు వీళ్ళంటే జనసమ్మర్దత, అంటే టూరిజం స్పాట్స్ దగ్గర, లేకపోతే హైవేస్ దగ్గర, లేకపోతే సిటీస్ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ల దగ్గర, ఇలాంటి వాటిలో ఇవి హోటళ్ళు మరియు రెస్టారెంట్లు ఉంటూ ఉంటాయి. క్యాటరింగ్ ఏంటంటే వేరు వేరు ఫంక్షన్స్కి వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. వీటిని ఫుడ్ సర్వీసెస్ లేదా ఆహార సేవలు అని అంటారు. లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ సేవలు ఇవేంటంటే మనం సుదూర ప్రాంతాలకి వెళ్ళినప్పుడు మనం నివసించడానికి అనుకూలంగా ఈ సేవలు ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే ట్రాన్స్పోర్టేషన్ అభివృద్ధి జరిగిన తర్వాత జనాలలో ఎడ్యుకేషన్ అండ్ కల్చర్ బాగా అభివృద్ధి చెందిన తర్వాత మొబిలిటీ పెరిగింది. ఈ మొబిలిటీ కారణంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందింది. పర్యాటక రంగం అభివృద్ధి చెందాలి అంటే ఈ లాడ్జింగ్ బోర్డింగ్ సేవలు ఉండాలి. ఈ లాడ్జింగ్ బోర్డింగ్ సేవలు ఉంటేనే పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. అంచేత ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ ప్రాసెస్. ఇవి ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి.
అంచేత ఈ రోజున లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ సర్వీసెస్ పెరిగినాయి కాబట్టే పర్యాటక రంగం అభివృద్ధి చెందింది. పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది కాబట్టే లాడ్జింగ్ బోర్డింగ్ సేవలన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకి తిరుపతి, తిరుమల, షిరిడి, ఇంకా అనేక రకాలైనటువంటి పిలిగ్రిమ్ ప్లేసెస్ అండ్ హిస్టారికల్ ప్లేసెస్. తర్వాత వ్యక్తిగత సంరక్షణ సేవలు. వ్యక్తిగత సంరక్షణ సేవలు అంటే ఆరోగ్యము, అందం, శారీరక దృఢత్వం ఇలాంటివన్నీ కూడా వినియోగదారుని యొక్క సంరక్షణకి సంబంధించిన అంశాలు. ఈ సంరక్షణని అందించడానికి ఈ వ్యక్తిగత ఆరోగ్యం, అలాగే అందం, శారీరక దృఢత్వం వీటికి సంబంధించిన సేవలు అందించబడతా ఉన్నాయి. వ్యక్తిగత సంరక్షణ సేవలు అంటే బ్యూటీ పార్లర్స్, బార్బర్ షాప్స్, అలాగే జిమ్స్, డ్రై క్లీనర్స్, హాస్పిటల్స్ ఇవన్నీ వీటి కిందకే వస్తూ ఉంటాయి. అంచేత వ్యక్తిగత సంరక్షణ సేవలు అన్నీ కూడా వినియోగదారుని మార్కెట్లోకే. ఎంటర్టైన్మెంట్ సేవలు. ఎంటర్టైన్మెంట్ సేవలు అంటే రిక్రియేషన్ క్లబ్స్, సినిమాస్, స్టేజ్ షోస్, అలాగే సంగీత విభావరి, అమ్యూజ్మెంట్ పార్క్స్, కేబుల్ నెట్వర్క్స్ ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ సర్వీసెస్ కింద వస్తాయి. ప్రజలలో ఈ రకమైనటువంటి సేవల కొరకు డబ్బులు వెచ్చించి ఇలాంటి సేవల్ని పొందుతూ ఉంటారు. ఇవి నానాటికి వీటి యొక్క ధరలు పెరుగుతూ వస్తూ ఉన్నాయంటే జనాల యొక్క డిమాండ్ని బట్టి ఈ ఎంటర్టైన్మెంట్ సేవలు అనేటటువంటి వాటి యొక్క ధరలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రధానమైనది ఇప్పుడు ఈ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్. మనం టీవీ ప్రోగ్రామ్స్ చూసుకున్నట్లయితే లైవ్ షోస్, జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్, ఏజ్డ్ వాళ్ళకి సీరియల్స్, పాటల పోటీలు, డి రెడీ ఇలాంటివన్నీ కూడా ఈ ఎంటర్టైన్మెంట్ సేవలు. సినిమా ముఖ్యంగా ఒకప్పుడు ప్రధానమైనటువంటి ఎంటర్టైన్మెంట్. సినిమాకి దీటుగా ఇవాళ అనేక రకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ వస్తూ ఉన్నాయి. అలాగే రవాణా సేవలు. రవాణా సేవలు అంటే రైలు రవాణా, రోడ్డు రవాణా, ఎయిర్వేస్ అండ్ వాటర్వేస్ ఇవన్నీ. ఒకప్పుడు ప్రయాణం చేయాలంటే చాలా తక్కువగా ప్రయాణం చేసేవాళ్ళు ఉండేవారు. కాశీకి వెళ్తే కాటికి పోయినట్లు అనేవారు. ఇవాళ 4 రోజుల్లో కాశీ చుట్టుపక్కల ప్రోగ్రామ్స్ అన్నీ చూసి మళ్ళీ ఇంటికి వచ్చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. బికాజ్ ఆఫ్ రైల్వేస్ అండ్ ఎయిర్వేస్. అలాగే వాటర్వేస్, ఓడలు, బోట్లు ఇవన్నీ కూడా రోడ్డు ద్వారా, రైలు ద్వారా, ఇతరత్ర మార్గాల ద్వారా మనం మన యొక్క రవాణా అవసరాలని తీర్చుకుంటూ ఉన్నాం. దూర ప్రాంతాలకు పోవాలి అంటే విమానయానం, హెలికాప్టర్లు అలాంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. మరియు కొంతమంది ఈ వాటర్ ట్రాన్స్పోర్ట్ని కూడా ఇష్టపడతా ఉన్నారు. ఈ ఓడలు, బోట్లు ద్వారా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వెళ్ళాలంటే ఇట్ ఈస్ అన్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ టు ట్రావెల్ బై క్రూజ్.
అలాగే మనం పాపీ హిల్స్ వెళ్ళాలి అంటే బోట్ల ద్వారా వెళ్ళి ఎంటర్టైన్మెంట్ పొందుతాం. ఇదే ట్రాన్స్పోర్టేషన్ యాజ్ వెల్ యాజ్ దిస్ ఇస్ ఎంటర్టైన్మెంట్స్ ఆల్సో. ఇలాంటివన్నీ కూడా సేవ కిందకే వస్తాయి. ఆటోమొబైల్ సర్వీసెస్ అంటే వాహనాల యజమానులకి వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసేటటువంటిది మెకానిజం ఇది కూడా వన్ ఆఫ్ ది సర్వీసెస్. ఈ సేవల సర్వీసెస్ని స్టేషన్స్ అని పిలుస్తూ ఉంటారు. మారుతి సర్వీసెస్, కార్ల రిపేర్ సెక్షన్, బైక్ సర్వీసెస్, ఇవన్నీ యూనిట్ల ద్వారా సర్వీసెస్ని అందిస్తూ ఉంటాయి. నెక్స్ట్ సర్వీస్ ఏంటంటే సమాచార సేవలు. ఈ సమాచార సేవలు ప్రజల సమాచారాన్ని మార్పిడి చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళని మనం మాట్లాడాలి, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవాలి అన్నట్లయితే ఒకప్పుడు లెటర్, ఆ తర్వాత టెలిగ్రామ్, ఆ తర్వాత ఫోన్స్, ఫ్యాక్స్, టెలెక్స్, ఇలాంటివన్నీ కూడా ఇంటర్నెట్, ఇవన్నీ ఈ టెలిఫోన్స్, వీడియో కాల్స్, మెసేజెస్, ఇంటర్నెట్, ఇవన్నీ లేటెస్ట్ ఇన్నోవేటివ్ టెక్నిక్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ కమ్యూనికేషన్. సమాచార సేవల్లో ఇవన్నీ వినూతనమైనటువంటి పోకడలు. అలాగే ఎడ్యుకేషన్ సర్వీసెస్, విద్యా సేవలు, విద్యారంగం సేవలు అంటే విద్యారంగంలో విద్యార్థులకి అనేక రంగాలైనటువంటి వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్లో ఇవాళ శిక్షణ ఇవ్వటం జరుగుతూ ఉంది. వాళ్ళు ట్రైనింగ్ అండ్ క్లాస్ వర్క్ ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. తద్వారా వాళ్ళ యొక్క జీవితాలు మార్చబడతా ఉన్నాయి. అంటే పాఠశాలలు, కళాశాలలు, విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు అండ్ సమ్ అదర్ వేరియస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కింద వస్తాయి. ఇందులో కూడా ఈ ఇన్నోవేటివ్ టెక్నిక్స్ చాలా ఉన్నాయి. త్రూ దూరదర్శన్, త్రూ టీవీ, ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఇన్నోవేటివ్ ఆన్లైన్ క్లాసెస్ త్రూ వేరియస్ మోడ్స్, ఇవన్నీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ కింద వస్తాయి. బీమా సేవలు. బీమా అనేది ప్రోడక్ట్స్కి, మనుషులకి కూడా వర్తిస్తుంది. అంటే నష్ట భయాన్ని తగ్గించుకోవడానికి మన బీమా సర్వీసెస్ని ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ బీమా కంపెనీలు లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ అని ఉన్నాయి. వీటికన్నీ వేరు పాలసీసు, ఆ పాలసీస్ సంబంధించినటువంటి ప్రొసీజర్స్, ఇవన్నీ ఏంటంటే ఈ బీమా అనేది కూడా సర్వీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా కొంత అమౌంట్ కట్టి రిస్క్ జరిగినట్లయితే వాళ్ళకి కాంపెన్సేషన్ అది పే చేయటం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా సేవా రంగంగానే ఉంది. ఆర్థిక సేవలు. ఇప్పుడు ప్రజలకి వారి కోరికలను బట్టి అవసరాలు పెరిగిపోతూ ఉన్నాయి. పెరిగిన అవసరాలకు సరైనటువంటి ఆర్థిక వనరులు ఉండాలి. ఈ ఆర్థిక వనరులు అందించడానికి ఈ ఆర్థిక సేవలు ఉపయోగిస్తాయి. ఈ ఆర్థిక సేవల్ని వివిధ రకాల బ్యాంకింగ్ సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, చిట్ కంపెనీలు, స్టాక్ ఎక్స్చేంజ్, మ్యూచువల్ ఫండ్స్, ఇలాంటివి అనేక రకాలైనటువంటి ఆర్థిక సేవలు ఉన్నాయి. మనకి ఈ ఆర్థిక సేవలతోటే మనకి ఇంపార్టెంట్ మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఈ ఆర్థిక సేవలని ఏ విధంగా మార్కెట్ చేస్తారని మన ప్రజెంట్ సబ్జెక్ట్. ఈ సేవలన్నింటిలోనూ
ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్లో వివిధ రకాలైనటువంటి డిపాజిట్లను నిర్వర్తించడం, అంటే మన దగ్గర ఉండేటటువంటి సర్ప్లస్ అమౌంట్ని త్రూ వేరియస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా డిపాజిట్లుగా మనం వీటిని దాచుకోవడానికి, అలాగే అవసరమైనటువంటి రుణాలు అందించడానికి, అంటే ఎవరైతే ఆర్థిక సేవలను కోరుకుంటున్నారో పరపతిని కోరుకునే వాళ్ళకి అవసరమైనటువంటి పరపతిని అందించడానికి, పరపతి అవసరమైనప్పుడు పరపతి అవసరాలు తీర్చుకోవడానికి అనేక రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. బిల్స్ డిస్కౌంట్, అలాగే హైర్ పర్చేజ్ అండ్ లీజింగ్, స్టాక్ బ్రోకింగ్, ఇలాంటివన్నీ కూడా అనేక సేవలు ఉన్నాయి. ఈ సేవల ద్వారా ఫైనాన్షియల్ సర్వీసెస్ని కోరుకునేటటువంటి వారు, అంటే సర్ప్లస్ అమౌంట్ ఉన్నవాళ్ళు వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా వాటిని దాచుకోవడానికి, అవసరం ఉన్నవారు ఈ ఫైనాన్షియల్ సేవలు వినియోగించుకొని వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఈ ఆర్థిక సేవలు లేదా ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేవి బాగా ఉపయోగపడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా వినియోగదారుల మార్కెట్లో సేవల క్రిందకే వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ వినియోగదారుల మార్కెట్. ఏంటి? ఆహారపు సేవలు, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ సేవలు, వ్యక్తిగత సంరక్షణ సేవలు, ఎంటర్టైన్మెంట్ సర్వీసెస్, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, ఆటోమొబైల్ సర్వీసెస్, అలాగే కమ్యూనికేషన్ సర్వీసెస్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సర్వీసెస్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇవన్నీ కూడా వినియోగదారుల మార్కెట్లోనికి వస్తాయి. ఇక పారిశ్రామిక మార్కెట్లో ఉండేటటువంటి సేవలు ఏంటంటే ఇవి ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సర్వీసెస్, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, అలాగే వేర్ హౌస్ సర్వీసెస్, క్లాసిఫైడ్ సర్వీసెస్, కన్సల్టెన్సీ సర్వీసెస్, అలాగే ఆఫీస్ సర్వీసెస్, ఇంజనీరింగ్ సర్వీసెస్, అలాగే హ్యూమన్ సర్వీసెస్. ఇవన్నీ కూడా పారిశ్రామిక మార్కెట్లో ఉండేటటువంటి సర్వీసుల్లోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక సేవలు చూసినట్లయితే ఈ కంపెనీలకి షార్ట్ టర్మ్ ఫైనాన్సు, లాంగ్ టర్మ్ ఫైనాన్సు అవసరమవుతూ ఉంటుంది. ఈ ఫైనాన్స్ని వేరియస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అందిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ బ్యాంక్స్, మర్చెంట్ బ్యాంక్స్, అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ అందిస్తూ ఉంటాయి. పెట్టుబడి కంపెనీలు సంస్థల యొక్క వాటాలని బాండ్ల రూపంలో పెట్టుబడి పెట్టడానికి సంస్థలకు సరైనటువంటి గైడెన్స్ ఇస్తూ ఉంటాయి. ఆర్థిక సేవలకి సంబంధించినటువంటి వివిధ రకాల వీటిని పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అని కూడా అంటారు. ఈ కంపెనీలకి ఏ అవసరాలకి ఎలాంటి ఫైనాన్స్ని తెచ్చుకోవాలి, ఏ సంస్థ నుంచి ఫైనాన్షియల్ తెచ్చుకోవాలి అనేటటువంటిది అన్నీ కూడా ఈ ఆర్థిక సేవలు కూడా వీళ్ళకి సూచనలు సలహాలు చేస్తూ ఉంటాయి. రెండవది ఇన్సూరెన్స్ సర్వీసెస్. వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి అనేక యూనిట్లకి రిస్క్ ఉంటాయి. అలాంటి రిస్క్ను ఎదుర్కోవడానికి బీమా సర్వీసెస్ అనేవి అవసరం. ఉదాహరణకి బీమా కంపెనీలు అన్నీ కూడా సముద్ర బీమా, అగ్ని బీమా, దొంగతనాలు, ప్రమాదాలు ఇలాంటి వాటికి నష్టభయాలను తగ్గించుకోవడానికి సరి అయినటువంటి భద్రత కోసం ఈ బీమా సర్వీసెస్ అన్నింటినీ కూడా బీమా కంపెనీలు వ్యాపార సంస్థలకి ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. తర్వాత పారిశ్రామిక మార్కెట్లో ఉండేటటువంటి సేవల్లో ముఖ్యమైనది ట్రాన్స్పోర్టేషన్. ఈ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మానవ వనరులని, మెటీరియల్స్ని అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి అవసరం ఉన్నటువంటి ప్రాంతాల కంటే ఫ్యాక్టరీలకి చేర్చడంలోనూ, రా మెటీరియల్స్ని కూడా, అలాగే
పూర్తి అయిన తర్వాత ఆ ప్రొడక్షన్ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత ఫ్యాక్టరీల దగ్గర నుంచి వినియోగదారుడి దగ్గరికి రవాణా చేయడానికి ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. దీనికి ట్రైన్స్, ట్రక్స్, బస్సులు, ఓడలు, విమానాలు ఇలాంటి సాధనాల ద్వారా రవాణా కంపెనీలు అన్నీ కూడా రవాణా సేవల్ని అందించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సర్వీస్ ఏంటంటే గోడౌన్ సర్వీస్, అంటే గిడ్డంగి సేవలు. గిడ్డంగి సేవల్ని పూర్తిగా తయారైన తర్వాత వస్తువుల్ని వాడడానికి కొంత సమయం పడుతుంది. అలాగే ముడి పదార్థాలని కానీ తయారైనటువంటి వస్తువులను కానీ నిల్వ చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. వ్యాపార యూనిట్, ప్రభుత్వ రంగం మరియు ప్రైవేట్ రంగాలు వ్యాపార సంస్థలకి ఈ గిడ్డంగి సేవల్ని అందజేస్తూ ఉన్నాయి. అలాగే ప్రకటన సర్వీసెస్. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రకటన అనేది చాలా సర్వసాధారణమైంది. దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇంచుమించు ఒక ప్రోడక్ట్ని తయారు చేయడానికి ఎంత అవుతుందో అంత ఈ అడ్వర్టైజ్మెంట్ రంగం మీద ఖర్చు పెడతా ఉన్నారు. దీనికి వివిధ రకాలైనటువంటి ఏజెన్సీస్ ఉన్నాయి. ప్రచార కార్యక్రమాలన్నింటినీ ప్రణాళికలు రూపొందించి వాటికి అమలు చేయడానికి వివిధ ఏజెన్సీలు ఉపయోగపడుతూ ఉన్నాయి. ఈ ఏజెన్సీలు ఏంటంటే ప్రకటనని రూపకల్పన చేసి, ప్రకటన తయారు చేసి, అది టెలికాస్ట్ అయ్యేంత వరకు కూడా వీళ్ళు ఈ ఏజెన్సీ వాళ్ళే చూస్తూ ఉన్నారు. ఏ ప్రోడక్ట్కి ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ అవసరం అవుతుంది అధ్యయనం చేసి దానికి సూటబుల్ ప్రమోషనల్ యాక్టివిటీస్ని వేరియస్ ఏజెన్సీస్ అందజేస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే కన్సల్టెన్సీ సర్వీసెస్. కన్సల్టెన్సీ సేవలు అంటే మేనేజ్మెంట్కు కన్సల్టెన్సీ రిగార్డింగ్ ప్రొడక్షన్, మార్కెటింగ్, ఫైనాన్స్ సలహాలు, సూచనలు అందించడానికి అనేక సంస్థలు ఉన్నాయి. ఇవి చిన్న మధ్యతరగతి పరిమాణం కలిగినటువంటి వ్యాపార సంస్థలకి, ఆ వ్యాపార సంస్థల్లో వచ్చినటువంటి వివిధ విభాగాల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి మేనేజ్మెంట్ వారు వివిధ రకాలైన కన్సల్టెన్సీల మీద ఆధారపడి పనిచేస్తూ ఉన్నారు. ఇవే కాకుండా కార్యాలయపు సేవలు. వ్యాపార కార్యాలయాలు సమర్థవంతంగా నిర్వహించడానికి అనేక రకాలైనటువంటి సేవలు ఉన్నాయి. ఉదాహరణకి జెరాక్స్, స్కానింగ్, క్లీనింగ్, వాటర్, ఇలా అనేక రకాలైనటువంటి సర్వీసెస్, కార్యాలయపు సేవలు ఉన్నాయి. వాటిని కూడా ఈ పారిశ్రామిక సంస్థలకి అందచేయడానికి వివిధ సంస్థలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఇంజనీరింగ్ సేవలతో వ్యాపార విభాగాలని నూతన ప్రాజెక్టులకు ప్రణాళికలను అందచేయటం జరుగుతూ ఉంటుంది. క్రొత్త యంత్రాలను రూపొందించడానికి ఉపయోగపడుతుంది. భవనాలను నిర్మించడానికి, ప్లాంటు యంత్రాలను స్థాపించడానికి ఈ ఇంజనీరింగ్ సేవా విభాగాలు తోడ్పడుతూ ఉంటాయి. ఇవి 4 రకాలైనటువంటి సేవలని ప్రత్యేకించబడిన ఇంజనీర్లచే అందించబడతా ఉన్నాయి. మానవ వనరుల సేవలు. వ్యాపార సంస్థలకి మానవ వనరులు అత్యంత ముఖ్యమైనటువంటి ఆస్తిగా పరిగణించడం జరుగుతుంది. ఈ ట్రైన్డ్ ఎంప్లాయీ ఈజ్ ఎన్ అసెట్ టు ద ఆర్గనైజేషన్. సంస్థాగత అభివృద్ధికి మానవ వనరులు చాలా అవసరం. సరి అయిన మానవ వనరులను ఎంపిక చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. సిబ్బంది ఎంపిక మరియు శిక్షణా బాధ్యతలను తరచూ ప్రత్యేకించబడినటువంటి నియామక సంస్థల ద్వారా చేసుకోవటం జరుగుతుంది. అంటే ప్లేస్మెంట్స్కి అప్పగించడం జరుగుతూ ఉంటుంది. క్వాలిఫైడ్ పర్సన్, ఏ రైట్ పర్సన్ ఇన్ ఏ రైట్ జాబ్ అనే దానికి వివిధ రకాలైనటువంటి సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలకు అప్పగించినట్లయితే వాళ్ళు ఆ పనిని సక్రమంగా నిర్వర్తించడానికి అవకాశం ఎక్కువగా
ఉంది. అయితే పారిశ్రామిక మార్కెట్లో ఉండేటటువంటి సేవలు మనం ఏమని చెప్పుకున్నామంటే ఆర్థిక సేవలు, రెండోది బీమా సేవలు, మూడోది రవాణా సేవలు, నాలుగోది గిడ్డంగి సేవలు, ఐదోది ప్రకటన సేవలు, ఆరోది కన్సల్టెన్సీ సర్వీసెస్, ఏడోది కార్యాలయపు సేవలు, ఎనిమిదోది ఇంజనీరింగ్ సేవలు, తొమ్మిదోది మానవ వనరుల సేవలు. ఇవన్నీ కూడా ఈ సర్వీసెస్ క్లాసిఫికేషన్లోకి వస్తాయి. ఈ సర్వీసెస్ క్లాసిఫికేషన్ ఎలాగంటే వినియోగదారుని మార్కెట్లో ఉండేటటువంటి సేవలు, ఆహారపు సేవలు, లాడ్జింగ్ అండ్ బోర్డింగ్, వ్యక్తిగత సంరక్షణ సేవలు, అలాగే ఎంటర్టైన్మెంట్స్ సేవలు, రవాణా సేవలు, ఆటోమొబైల్ సేవలు, సమాచార సేవలు, విద్యా సేవలు, బీమా సేవలు, ఆర్థిక సేవలు. ఇవన్నీ వినియోగదారుని యొక్క మార్కెట్లో ఉండేటటువంటి సేవలు. పారిశ్రామిక మార్కెట్లో సేవలు ఏంటంటే ఆర్థిక సేవలు, బీమా సేవలు, రవాణా సేవలు, గిడ్డంగి సేవలు, ప్రకటన సేవలు, కన్సల్టెన్సీ సేవలు, కార్యాలయపు సేవలు, ఇంజనీరింగ్ సేవలు, మానవ వనరుల సేవలు. మీరు ఈ సర్వీసెస్ మార్కెట్లో ఉండే ఈ క్లాసిఫికేషన్ని శ్రద్ధగా విని బాగా ఫాలో అవుతారనే కోరుకుంటున్నాను. ఇది మన స్పెషలైజేషన్ సబ్జెక్టు అంచేత మీరు దీని మీద కొంచెం శ్రద్ధగా దృష్టి పెట్టి బాగా ప్రిపేర్ అవుతారని, దీనికి సంబంధించినటువంటి విత్త సేవల మార్కెటింగ్కి సంబంధించినటువంటి మెటీరియల్ని మీరు ఏదో ఒక రకంగా సంపాదించి బాగా చదువుతారని కోరుకుంటున్నాను. మనం ప్రత్యక్షంగా క్లాసులో పాఠాలు చెప్పుకునేటటువంటి పరిస్థితులు ఇంచుమించు దగ్గరలో లేవు అనే నేను అనుకుంటున్నాను. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఓరల్గా మనం పాఠాలు చెప్పుకోవచ్చు. అంతవరకు కూడా ఈ ఆన్లైన్ సిస్టమ్ని మనం ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంచేత ఫైనల్ ఇయర్ బీకామ్ విద్యార్థులందరూ కూడా ఈ ఆన్లైన్ క్లాసెస్ అంటే యూట్యూబ్ ద్వారా మన లెసన్స్ విని వాటిని సబ్స్క్రైబ్ చేసి మీరందరూ ఫాలో అవుతున్నారనే అనుకుంటున్నాను. మీ అటెండెన్స్ మాత్రం ఖచ్చితంగా కలెక్ట్ చేయబడుతుంది. ఎంతమంది దీన్ని చూశారో, ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ సంవత్సరం పరీక్షలకు పంపేటటువంటి అవకాశం ఉంది. అని దయచేసి మీరందరూ కూడా ఈ ఆన్లైన్ క్లాసెస్ని, నా ఒక్కడి క్లాసెసే కాదు, మన డిపార్ట్మెంట్లో ప్రసాద్ గారు ఉన్నారు, లావణ్య మేడం ఉంది, వాళ్ళందరూ చెప్పినటువంటి క్లాసెస్ని విని మీరందరూ మీ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతారని కోరుకుంటూ బాయ్, ఆల్ ది బెస్ట్.